ఇక సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. జపాన్కు చెందిన మారుబెని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు మారుబెని కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. దాదాపు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. అందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్లో సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలుసుకుంది. సోనీ కార్పొరేషన్ తయారు చేస్తోన్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు ప్రదర్శించారు. ఉత్పత్తులతో పాటు వారి పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ పై వివరణాత్మక చర్చలు జరిపింది. యానిమేషన్, విఎఫ్ఐ, గేమింగ్ రంగాల్లో హైదరాబాద్ లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించింది. ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి తన భవిష్యత్ విజన్ ను వారితో పంచుకున్నారు. వాటికి ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చెప్పండి చందు, అంటే ముఖ్యమంత్రి తొలి రోజే పెట్టుబడులు అయితే వస్తున్నాయి కదా, సో దీనికి సంబంధించిన వివరాలు కానీ ఏ సంస్థలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందంటారు? దుర్గా, ముఖ్యమంత్రి జపాన్ పర్యటన అంతా కూడా చాలా బిజీగా నడుస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రైజింగ్ బృందం జపాన్ లోని సోనీ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించింది. సోనీ కంపెనీకి చెందినటువంటి యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం అంతా కూడా కలిసింది. ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ బృందం అధికారిక పర్యటనలో భాగంగా ఈ రోజు సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్నటువంటి కొత్త ఉత్పత్తులు, చేపడుతున్నటువంటి కొత్త కార్యక్రమాలను కూడా ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ బృందానికి ప్రదర్శించారు. ముఖ్యంగా ఉత్పత్తులతో పాటు వారి పనితీరును కూడా ముఖ్యమంత్రికి వాళ్ళు వివరించారు. ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ పై వివరణాత్మకంగా కూడా చర్చలు కూడా జరిపింది. యానిమేషన్, విఎఫ్ఐ మరి గేమింగ్ రంగాల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ కంపెనీ బృందం ప్రతినిధులకు కూడా వివరించింది. మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండేటువంటి అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనేటువంటి అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా వారితో పంచుకున్నారు. మరోవైపు టోక్యోలో కూడా మరొక కంపెనీతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఒప్పందం అయితే కుదుర్చుకుంది. ముఖ్యంగా జపాన్ చెందినటువంటి వ్యాపార దిగ్గజం మారుబెని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేది కూడా ముందుకొచ్చింది. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. ముఖ్యంగా టోక్యోలో కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు, పెట్టుబడులపై కూడా చర్చించారు. దాదాపు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో కూడా మారుబెని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టబోతుంది. ముఖ్యంగా దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు కూడా తయారు చేసుకుంది. దీనికి సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై కూడా ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, ఆ కంపెనీ ప్రతినిధులు కూడా సంతకాలు చేశారు. ముఖ్యంగా జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు కూడా హైదరాబాద్ లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ కూడా అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా 5000 కోట్ల పైగా పెట్టుబడులు ఆకర్షించవచ్చని కూడా ప్రభుత్వ వర్గాలు అయితే భావిస్తా ఉన్నాయి. ముఖ్యంగా మారుబెని ఇండస్ట్రియల్ పార్కు ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డీజిల్ రంగాలపైన ప్రధానంగా దృష్టి పెట్టబోతుంది. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం పాటు నైపుణ్యం కలిగినటువంటి ఉపాధి అవకాశాలను సృష్టించే లక్ష్యంగానే ఈ రోజు ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఫ్యూచర్ సిటీ సంబంధించిన అంశాలన్నింటినీ అక్కడ ఉన్నటువంటి కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఫ్యూచర్ సిటీలో ఎలాంటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న అంశాలను ప్రొజెక్ట్ చేయడం వల్లనే పెట్టుబడులు కూడా సాధ్యమవుతున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని ద్వారా దాదాపు 30,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. మొత్తంగా చూసినట్టయితే రెండో రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన మాత్రం బిజీగా నడుస్తా ఉంది.